హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు బాగున్నారా అందరూ చాలా వరకు ఒక కామన్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు నన్ను ఎందుకంటే రీసెంట్గా నేను హైసెన్స్ ప్రీ బుక్ అదేనండి హైసెన్స్ మినీ ఎల్ఈడి ప్రీ బుక్ ఆఫర్ అనేది ఇస్తున్నారు సో ప్రీ బుక్ చేసుకోమని అయితే ఒక వీడియో అయితే చేశాను అక్కడ చాలా మనకు ఒక క్వశ్చన్ అయితే మనకు కామెంట్ రూపంలో వస్తూ ఉంది సో నేను అందరికీ అలా జవాబు ఇవ్వలేను కాబట్టి సో ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది ఏంటంటే వియు మాస్టర్ పీస్ గ్లో క్యూఎల్ఈడి అయితే ఉంది కదా అప్పుడు ఎప్పుడో నేనైతే 1 year బ్యాక్ అనుకుంటా లాంచ్ అయితే చేశారు అది అన్బాక్స్ 1 year కూడా కాదు 2 years అనుకుంటా లాంచ్ అయితే చేశారు ఇప్పటికీ అది ఫ్యూచరిస్టిక్ టీవీగానే తీసుకుని అయితే వచ్చారు వియు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అప్పుడైతే తీసుకుని అయితే వచ్చారు చాలా మంచి టీవీ ఆ యొక్క టీవీ ఆ టీవీ తోటి ఇప్పుడు హైసెన్స్ తీసుకొచ్చే మినీ ఎల్ఈడి తోటి కంపేరింగ్ అయితే అడుగుతున్నారు నేను ఆ టీవీ తీసుకోవాలా ఈ టీవీ తీసుకోవాలా అనేది అడుగుతున్నారు ఎందుకు డౌట్ వస్తుంది అసలు యాక్చువల్గా అందరికీ డౌట్ వచ్చింది మెయిన్ రీజన్ ఏంటి అన్నట్లయితే విడా ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ అందరూ అదే క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ నేనైతే టోటల్గా ఇప్పుడు వియూకి అండ్ హైసెన్స్కి కంపారిజన్ లెక్క అయితే చెప్తాను దీన్ని చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకోండి మీరు ఏ టీవీ తీసుకోవాలో మీకే క్లియర్గా అర్థమవుతుంది అది నేనైతే అనుకుంటున్నాను మ్యాక్సిమం నేను మన తెలుగులో ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడి చెప్తాను అది ఖచ్చితంగా అర్థమవుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి చూడండి లేదా అప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ నన్ను ఇన్స్టాగ్రామ్లో పింగ్ అయితే చెయ్యండి ఇదైతే మీకు చెప్పాలైతే అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి October 8th నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే ప్లస్ మెంబర్స్కి అయితే ఉంటారు కదా ప్లస్ మెంబర్కి 7th నుంచి ఒక రోజు ముందు నుంచే సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అమెజాన్లో చెక్ చేస్తే ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రోజు ముందుగానే మనకు సేల్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతాయి సో గైస్ సో మీరు ఒకటే పని అయితే చేయాలి ఎందుకు నేను ఇంత అడుగుతున్నానంటే ఇప్పుడు నేను హైసెన్స్ టీవీ కొనాలన్నా 54,000 రూపీస్ పెట్టి కొనాలి అండ్ అందరూ కూడా ఏసర్ క్యూఎల్ఈ టీవీ కూడా అయితే అడుగుతున్నారు ఆ టీవీ కొనాలన్నా పైసలు పెట్టాలి సో నేనైతే కొంచెం యాడ్ చేయగలను మరి మొత్తం యాడ్ అయితే చేయాలంటే నాకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ అనేది అంత ఎక్కువ కూడా అయితే లేదు సో నేను అందుకే అడిగేది ఏంటంటే మీరు బై చేయండి మన లింక్స్ నుంచి బై చేయండి టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మీరు ఈజీగా తొందరగా జాయిన్ అయితే అయిపోతారు లేదా మీరు మొబైల్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అని టైప్ చేసినా పర్వాలేదు మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది జాయిన్ అయితే అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్టే కొనండి మీకు నచ్చిన టీవీనే కొనండి మీకు నచ్చిన సౌండ్ బార్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషనే కొనండి ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ ఒకవేళ నన్ను లింక్ అడగాలంటే అనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ కూడా మీరు నన్ను అయితే అడగొచ్చు నేను లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను హైసెన్స్ వియు సో ఫస్ట్ వియు యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం వియు డిస్ప్లే ఏంటి అనేది ఇది 8-bit ప్లస్ ఎఫ్ఆర్సి ఐపీఎస్ ప్యానల్ తోడైతే తీసుకొని అయితే వచ్చారు 800 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు అండ్ అలాగే 120 Hz ప్యానల్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ అండ్ ఇప్పుడు మనం హైసెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే హైసెన్స్ వచ్చేసరికి కంపెనీ చెప్తుంది ఏంటంటే 10-bit ప్యానల్ అయితే అంటున్నారు 10-bit విత్ విఐ ప్యానల్ తోడైతే వస్తుంది అనమాట సో దీనివల్ల అంటే ఐపీఎస్కి విఐకి మీకు ఇక్కడ డిఫరెన్షియేషన్ మళ్ళీ చెప్తాం వినండి విఏలో ఏంటంటే మీకు స్ట్రైట్గా కూర్చొని అండ్ మనం ఒక 90 degreesలో కానీ 80 degreesలో కానీ ఇలా కూర్చుంటే పర్వాలేదు కానీ ఎక్స్ట్రీమ్లీ స్టైడ్గా మీరు చూసినా కూడా మీకు వైడర్గా అంతగా కనపడకపోవచ్చు ఇప్పుడు వచ్చే విఏ ప్యానల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు అలా సపోర్ట్గా తీసుకొయితే వస్తున్నారు అట్లీస్ట్ 180 degrees వరకు 90 degrees 120 degrees ఇలా వరకు సపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉండడం అయితే జరిగింది ఇంకొకటి విఏ ప్యానల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డీపర్ బ్లాక్స్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది ఈ కాంట్రాస్ట్ డీపర్ బ్లాక్ వల్ల మీకు ఒక ఇమేజ్ హైలైట్ అయితే అవుతుందన్నమాట అలాగే ఇప్పుడు ఐపీఎస్ ప్యానల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐపీఎస్ ప్యానల్ అనేది మెయిన్ థింగ్గా మనకు వైడర్గా కూర్చొని అయితే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మీకు ఎక్స్ట్రీమ్లీ వెళ్తే తప్పించి ఒక 20% 10% తగ్గుతుందేమో కలర్స్ అనేవి ఏమైనా డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయేమో సో మీకు ఆల్మోస్ట్ ఇంతవరకు చూసినా కూడా ఎలాంటి డీటెయిల్స్ అనేవి మిస్ అయితే అవ్వవు ఐపీఎస్ ప్యానల్లో లేనిది ఏంటి అంటే కొంచెం కాంట్రాస్ట్ లెవెల్స్ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా మనకు విఏ ప్యానల్ అంతా పర్ఫార్మెన్స్ అయితే చేయదు డీపర్ బ్లాక్స్ లెవెల్లో కలర్స్ అంటావా కొంచెం లిటిల్ బిట్గా
ఐపీఎస్ ప్యానెల్‌లో ఉంటుంది. వీఏ ప్యానెల్ కూడా ఆల్మోస్ట్ మనకు కలర్స్ పరంగా అన్నిటి పరంగా కూడా సపోర్ట్ చేస్తది. మెయిన్ థింగ్ ఏందంటే ఇది వైడర్‌గా కాంట్రాస్ట్ తక్కువున్నా కూడా బ్లాక్ లెవెల్స్‌ని మంచిగా చూపించడం. ఇది మాత్రం ఎక్సలెంట్ అయితే ఉండే రెండిటికి డిఫరెన్షియేషన్. అండ్ ఇలా అయితే మనకు డిస్‌ప్లేస్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు డిస్‌ప్లేలో ఎలా ఉంటుంది అయితే తెలుసుకోవచ్చు. ఇంకా బ్రైట్‌నెస్ లెవెల్స్ వీయూలో మాట్లాడితే 800 నిట్స్ బ్రైట్‌నెస్ లెవెల్స్. ఇంకోటి హైసెన్స్‌లో 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్‌నెస్ లెవెల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ 200 నిట్స్ బ్రైట్‌నెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయితే ఉన్నాయి. సో కంపేరింగ్ టు డిస్‌ప్లే పెర్ఫార్మెన్స్ విషయంలో హైసెన్స్ కొంచెం ఎక్కువగా మనకు పిక్చర్ క్వాలిటీ ఇవ్వగలుగుతది. ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ బ్యాక్ లైట్ టెక్నాలజీ అనేది కూడా మెయిన్ థింగ్ అయితే మనకు వర్క్ అయితే అవుతూ ఉంటది. సో ఇక్కడ వీయూలో చూసుకున్నట్లయితే ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ అనేది ఇస్తుంది. అంటే డైరెక్ట్ ఎల్ఈడీసే కానీ ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ. అంటే డైరెక్ట్ ఎల్ఈడీ అంటే ఏందంటే మనకు ఇక్కడ మీకు ఇమేజ్ చూపిస్తున్నాను. డైరెక్ట్ ఎల్ఈడీ అనేది ఇలాగైతే ఉంటుంది. ఫుల్ అరే అనేది ఇలా అయితే ఉంటుంది. సో ఫుల్ అరే డైరెక్ట్ ఎల్ఈడీ కంటే ఫుల్ అరే కొంచెం బెటర్‌గా పెర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతదనమాట. పిక్చర్ క్వాలిటీలో మీకు బ్లాక్ లెవెల్స్‌ని మనకు బాగా చూపించడంలో అయితే బావుంటుంది. తర్వాతకి ఇప్పుడు మినీ ఎల్ఈడీ గురించి మాట్లాడుకుందాం. మినీ ఎల్ఈడీలు వచ్చేసరికి ఇంకా బెటర్ వేలో పెర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఫుల్ అరే బ్యాక్‌లైట్ టెక్నాలజీ వీయూలో యూజ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్‌లైట్ టెక్నాలజీ అనేది మినీ ఎల్ఈడీస్‌ని యూజ్ చేస్తారు. మినీ ఎల్ఈడీస్ కూడా మనకు ఏదైతే ఫుల్ అరే బ్యాక్‌లైట్ టెక్నాలజీలో ఉండే ఎల్ఈడీస్ కంటే చాలా తక్కువ సైజులో మనకు ఎల్ఈడీస్ అయితే వాడుతారు. అండ్ అదేవిధంగా మనకు ఆ ఎల్ఈడీస్‌కి ఉన్న దూరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు నంబర్ ఆఫ్ ఎల్ఈడీస్ అయితే వాడుతూ ఉన్నారు కాబట్టి మీకు పిక్చర్ క్వాలిటీ ఈ యొక్క ఫుల్ అరే బ్యాక్‌లైట్ టెక్నాలజీ కంటే మినీ ఎల్ఈడీలో ఉన్న బ్యాక్‌లైట్ టెక్నాలజీ ఇంకా మోర్ ఇంపాక్ట్ అయితే వస్తుందన్నమాట. సో అందుకనే ఫుల్ అరే కంటే మినీ ఎల్ఈడీ అనేది పిక్చర్ క్వాలిటీ విషయంలో ఇంకెక్కువగా డీటెయిల్స్ చూపగలుగుతది, కలర్స్ చూపగలుగుతది. అండ్ ఆల్సో డైనమిక్ రేంజ్‌ని కూడా చూపించగలుగుతదనమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమైందయితే అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా మళ్ళొకసారి చూసి కింద కామెంట్ అయితే చేయండి. దెన్ ఇక్కడికి మీరు పక్కకైతే పెట్టండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే డిస్‌ప్లేలోనే మనకు ఫుల్ అరే బ్యాక్‌లైట్ టెక్నాలజీ ఇచ్చారు. మినీ ఎల్ఈడీ బ్యాక్‌లైట్ టెక్నాలజీ ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి కూడా వర్క్ అయితే చేస్తుంటది. అది హైలైట్ అయితే చేస్తుంటది ఒక ఆబ్జెక్ట్‌ని. అదే డిమ్మింగ్ జోన్స్. డిమ్మింగ్ జోన్స్ వీయూలో వచ్చేసరికి జస్ట్ 28 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. కానీ ఏదైతే ఇక్కడ హైసెన్స్ మినీ ఎల్ఈడీలో వచ్చేసరికి అంటే ఇక మనకు సైజెస్ వైస్‌గా వీళ్ళు మనకు డిమ్మింగ్ జోన్స్ అయితే ఇచ్చారు. నేను రాసుకున్నాను క్లియర్‌గా 55 ఇంచెస్ టీవీ యొక్క డిమ్మింగ్ జోన్స్ ఏందంటే 240కి అయితే ఇచ్చారనమాట. అండ్ 65 ఇంచెస్ టీవీ డిమ్మింగ్ జోన్స్ మినీ ఎల్ఈడీ హైసెన్స్‌వి 384 అయితే ఉంటాయి. 75 ఇంచెస్ టీవీ డిమ్మింగ్ జోన్స్ అనేవి 512 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. 85 ఇంచెస్ టీవీ డిమ్మింగ్ జోన్స్ అనేవి 1296 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. వీయూలో చెక్ చేస్తే మీకు డిమ్మింగ్ జోన్స్ అనేవి జస్ట్ 28 మళ్ళా ఫుల్ అరే బ్యాక్‌లైట్ టెక్నాలజీ. మరి హైసెన్స్‌లో చూసినట్లయితే మీకు డిమ్మింగ్ జోన్స్ మోర్ అసలు డబుల్ త్రిబుల్‌గా మనకు ఎక్కువ అయితే ఉన్నాయి 55 ఇంచెస్ టీవీలో. ఇంకా 65 ఇంచెస్ టీవీలో ఎక్కువ ఉన్నాయి. 75 ఇంచెస్ టీవీలో ఎక్కువ ఉన్నాయి. ఇంకా 85 ఇంచెస్ టీవీలో ఇంకా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో ఇలా మనకు డిమ్మింగ్ జోన్స్ వర్కౌట్ అవ్వడం వల్ల ఇంకా పిక్చర్ క్వాలిటీ ఇంకొంచెం మోర్‌గా ఇంప్రూవ్ అయితే అవుతది. ఇంకా మీకు ఒక ఒక డార్క్ సీన్ కంటెంట్‌లో ఒక ఆబ్జెక్టివ్ చూస్తున్నారు. ఆ ఆబ్జెక్టివ్ అనేది మనకు ఎలా కనబడుతదంటే నెక్స్ట్ లెవెల్‌గా కనబడుతది. ఈ డిమ్మింగ్ జోన్స్ వల్ల మీకు కొన్ని ఎల్ఈడీస్‌లో మీరు చూసే ఉంటారు. బ్లూమింగ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటది. వైట్ టెక్స్ట్ కనపడ్డా, ఒక వైట్ ఆబ్జెక్ట్ కనపడ్డా అక్కడ బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే వస్తుంటది. ఆ ఎఫెక్ట్ రాకుండా ఉండడం కోసం కూడా ఈ డిమ్మింగ్ జోన్స్ అనేవి వర్క్ అయితే అవుతాయి. సో పర్ఫెక్ట్‌గా మనకు లైట్స్ అనేవి అవి వర్క్ అయితే మాత్రం డిమ్మింగ్ జోన్స్ పర్ఫెక్ట్‌గా వర్క్ అయితే మాత్రం ఆ బ్లూమింగ్ ఎఫెక్ట్ రాదు. పిక్చర్ ఎన్హాన్స్‌మెంట్ ఇంకొంచెం బెటర్‌గా చూపించగలుగుతది. ఏదైతే పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అయితే ఉందో మిగతాదంతా బ్లాక్ అయితది. ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇట్లా హైలైట్ అయితే అవుతదనమాట. సో రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకోవాలంటే వీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. మరి హైసెన్స్‌లో వచ్చేసరికి 240 అయితే అంటున్నారు. కానీ ఇక్కడ మనం గేమింగ్‌లో అయితే చూసుకోవాలి. గేమింగ్‌లో వచ్చేసరికి 144 హెర్ట్జ్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తది. హైసెన్స్ మినీ ఎల్ఈడీలో వీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తది. సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం హెచ్‌డిఆర్ ఫార్మాట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ HDR10 అయినా HDR10+ వరకు మనకు సపోర్ట్ అయితే చేయగలుగుతది వీయూలో. అలాగే డాల్బీ విజన్ ఐక్యూ కూడా సపోర్ట్ చేస్తది. విత్ హెచ్ఎల్జీ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అండ్ హైసెన్స్‌లో కూడా చూసుకుంటే సేమ్ HDR10, HDR10+, డాల్బీ విజన్ ఐక్యూ, డాల్బీ విజన్ దాంతో పాటుగానే మనకు హెచ్ఎల్జీ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బెటర్ ఫార్మాట్ 75 ఇంచెస్ 85 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి
IMAX ఎన్హాన్స్డ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. చిన్న సైజెస్ ఏవైతే ఉన్నాయో 55-65 ఇంచెస్ టీవీలో IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఓన్లీ బిగ్గర్ సైజెస్ 75-85 ఇంచెస్ టీవీలో ఉన్నాయి. సో ఇలా మనకు HDR ఫార్మాట్స్ అనేవి రెండు టీవీలో సపోర్ట్ అయితే చేస్తాయి. డాల్బీ విజన్ కంటెంట్ ఇంకా బెటర్ వేలో కనపడే ఛాన్సెస్ అనేది Hisense లో ఉంటుందన్నమాట. ఎందుకో చెప్తాను వినండి. సో HDR ఫార్మాట్స్ అనేవి ఓకే మనకు Hisense లో అండ్ VUలో బెటర్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బ్రైట్నెస్ లెవెల్స్ ప్రకారం చెక్ చేసిన, వాళ్ళు తీసుకొచ్చిన బ్యాక్లైట్ టెక్నాలజీ వల్ల కూడా మనం చెక్ చేసిన, కానీ ఇక్కడ HDR కంటే డాల్బీ విజన్ మెటా డేటా అనేది ఎక్కువ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ మెటా డేటాని మనం పర్ఫెక్ట్గా చూడగలగాలి అంటే 1000 nits కంటే ఎక్కువ ఉండే బ్రైట్నెస్ లెవెల్స్ ఉండే టీవీస్లో ఇంకా బెటర్ వేలో బెటర్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది డాల్బీ విజన్. ఆ డాల్బీ విజన్ కంటెంట్ చూస్తే వావ్, ఇంత రియలిస్టిక్గా ఉందా, ఇంత డైనమిక్ రేంజ్ ఇంత బాగుందా, అంత డీటెయిల్ ఉందా అని అయితే కనబడుతుంది అనమాట. సో అది వేరే తిరిగి అయితే ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల మంచి డాల్బీ విజన్ కంటెంట్ అనేది మనం చూడగలం. సో దీంట్లో మనకు పోల్చినట్లయితే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, మనకు ఈ యొక్క బ్రైట్నెస్ లెవెల్ అనేది దృష్టిలో ఉంచుకొని వీళ్ళు తీసుకొచ్చిన బ్యాక్లైట్ టెక్నాలజీని ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని డిమ్మింగ్ జోన్స్ని దృష్టిలో ఉంచుకొని చెక్ చేసినట్లయితే డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ అనేది మనకు Hisense బెటర్ వేలో పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. అండ్ HDR కంటెంట్ అనేది రెండిట్లో బోత్గా మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. సో VUలో పోల్చినట్లయితే ఓకే, మనకి 800 nits ఇచ్చినా కూడా బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతుంది. కానీ కంపేరింగ్ టు అదర్ QLEDతో పోల్చినట్లయితే VU ది బెస్ట్ అండ్ Hisense పోల్చినట్లయితే కొంచెం లిటిల్ బిట్ తక్కువ, 200 nits తక్కువ ఇవ్వడం వల్ల అక్కడ కూడా మనకు మ్యాటర్స్ అవుతుంది. ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అనేది ఎంత ఎన్హాన్స్గా చూపించగలుగుతుందో. సో ఇలా మనకైతే ఉంది అనమాట. అండ్ ఇంకొకటి సౌండ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సౌండ్ విషయంలో చెక్ చేసినట్టయితే ఈ VUలో వచ్చేసరికి 100 watts సౌండ్ అవుట్పుట్ విత్ 4.1 ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే 4 స్పీకర్ సెటప్ అయితే మనకు VUలో ఇచ్చారు. బ్యాక్ వచ్చేసరికి ఒక సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా Hisenseలో పోల్చినట్టయితే 61 watts టోటల్ అవుట్పుట్ ఉన్నట్లయితే సబ్ ఊఫర్ కూడా ఇచ్చారనమాట. 2.1 ఛానల్ సపోర్ట్ అయితే చేస్తుంది. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా Hisense కంటే VU కొంచెం బెటర్ సౌండ్ అయితే ఇస్తుంది. ఎంత అయినా కానీ టీవీ నుంచి వచ్చే సౌండ్ బాగుండదు అని అయితే చెప్పగలను. కానీ ఇక్కడ మనం ఒకటైతే గ్రహించాలి, ఇక్కడ 100 watts ఇచ్చారు, ఇక్కడ 61 watts ఇచ్చారు. ఎంతో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు ఈ యొక్క 100 watts అనేది. సో కంపేరింగ్ టు 61 wattsతో పోల్చుకున్నట్లయితే సో నేనేం సజెషన్ చేస్తానంటే రెండు టీవీల్లో నేను ఒక మంచి సౌండ్ బార్ కొనుక్కోమని అయితే చెప్తాను. సో ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా VU బెటర్ అనమాట. ఎందుకంటే Android 10 సపోర్ట్ అయితే ఇచ్చారు. మనకి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, ఒక యూజర్కి అర్థమైపోతుంది. Hisenseలో గుడ్ థింగ్ ఉంది, ఒక బ్యాడ్ థింగ్ ఉంది. Hisenseలో బ్యాడ్ థింగ్ ఏంటంటే విడా ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విడా ఆపరేటింగ్ సిస్టమ్ ఖచ్చితంగా చెప్పగలను చాలా లైట్ అయితే ఉంటుంది, అదేవిధంగా ఫాస్ట్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు యాప్స్ సపోర్ట్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటాయి అన్నమాట. మనం దేన్ని పడితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కొంచెం రిస్ట్రిక్టెడ్గా అయితే ఉంటుంది. కానీ వీళ్ళు దీనికోసమే అమెజాన్ Fire TV Stick 4K ఏదైతే తీసుకొని అయితే వస్తున్నారు. సో అది ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు మనం ప్రీ ఆర్డర్ చేసిన ఈ యొక్క సేల్లో బై చేసినా కూడా మనకి ఈ యొక్క అమెజాన్ Fire TV 4K స్టిక్ అనేది ఫ్రీ ఇస్తున్నారు. దీనివల్ల మనకు OTT అప్లికేషన్స్ అనేవి ఈజీగా మనం చూడగలం. మన ర్యామ్ అంటారా, VUలో వచ్చేసరికి 3GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. Hisenseలో వచ్చేసరికి 3GB ర్యామ్ అయితే ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకోవాలంటే రెండిట్లో Hisenseలో అయినా VUలో అయినా మీకు 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 4 HDMIలో మనకు ఒక 2 అయితే ఖచ్చితంగా అయితే HDMI 2.1కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి VUలో. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే Hisenseలో అన్ని HDMIలు 2.1కి సపోర్ట్ చేసే విధంగా తీసుకొచ్చామనేది అంటున్నారు. సో కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, 144 ఎడ్జెస్ ఏ HDMI పోర్ట్కి మనకు సపోర్ట్ చేస్తుందో అప్పుడు దాన్ని మీరు గేమింగ్ కన్సోల్ పెట్టుకొని మీరు గేమ్ ఆడితే మీకు 140 ఎడ్జెస్లో 144 అయినా లేదా 120 అయినా కానీ VRR AMD ఫ్రీసింగ్ ఇలా సపోర్ట్ అయితే ఉంది కదా, అవన్నీ మీకు సపోర్ట్ అయితే చేయగలుగుతుంది. అదొకటైతే గుర్తుంచుకోండి నెక్స్ట్ ఏమన్నా కనెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా. సో ఇలా మనకైతే ఉంది. హయ్యర్ రిఫ్రెష్ రేట్ 240 హెచ్ఎస్ వరకు అయితే సపోర్ట్ అయితే చేయగలదు ఈ యొక్క Hisense అనేది. సో ఇలా అయితే మనకు అన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అదేవిధంగా Hisenseలో మనకు గూగుల్ హోమ్ కిట్ సపోర్ట్ అయితే ఉంది, యాపిల్ హెయిర్ ప్లే సపోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క మినీ ఎల్ఈడి టీవీస్లను మీరు ఒకవేళ ఆఫ్లైన్లో చూడాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న సనతనగా షోరూమ్ అయితే ఉంది కదా, ఈ సనతనగా షోరూమ్ అది Hisense ఆథరైజ్డ్ షోరూమ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి, ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్స్కి అయితే ఫోన్ చేసి డీటెయిల్స్ అనేది తీసేసుకోండి. ఒకవేళ మీరు ఇదంతా
కింద దృష్టిలో ఉంచుకొని టీవీ బై చేయాలనుకుంటే బై అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే టీవీ ప్రైస్ అనేవి ఈ సేల్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్‌లోకి అయితే వెళ్ళిపోతాయి. మినీ ఎల్ఈడి ఇది కంపల్సరీ వాళ్ళు ప్రైస్ అనేది పెంచుతారని అయితే నాకైతే సమాచారం అయితే ఉంది. ఒకవేళ పెంచకపోయినా కూడా సూపర్బ్. మనం అదే తక్కువ ప్రైస్‌లో కొనొచ్చు. ఒకవేళ పెంచితే మాత్రం మనం కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. సీ యూ. టాటా. టేక్ కేర్. లవ్ యూ ఆల్.